ఇంకా ఎవరికి అవకాశమే లేదన్నట్ట. యామిని గారు, రాజకీయాల్లో ఎవరో పోటీ చేసినా గెలుస్తాం, మేమే గెలుస్తాం అని చెప్తారు. ఎందుకంటే అది కామన్. ఓడిపోతాం పోటీ లేదు చేయరు లేదు, కదా. నేను అడిగేది శర్మిల శ్రీనివాస్ గారు చౌదరి గారి గెలాలి. మాట. ఇప్పుడు ఎంపీగా లక్ష్మణరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు అంటే తులసిరెడ్డి గారు అంటే అంటారు, ఎందుకంటే వారి పార్టీ కాబట్టి. శ్రీనివాస్ చౌదరి గారు కూడా మాటల్లో మాట షర్మిలకి అన్నట్టుగా అంటున్నారు కదా. తప్పలేదు కదండి. శర్మిల గారు గెలాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే మీకొద్దా? ఎందుకంటే ఆవిడ మీకొద్దా? ఫైటర్. ఈ రోజున ఎంని గారు ఈ కాంగ్రెస్ పార్టీ పగ్గాల్లో పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ ఫైట్ చేస్తున్న వాళ్ళ అన్నయ్యతో. ఒక్క అన్నయ్యతో కాదు, దుర్మార్గమైన పరిపాలనపై ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగానే ఆవిడ ఎప్పుడైతే ఈ 15 రోజుల నుంచి కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వైపు అన్ని కూడా శర్మిల వైపు ఒకవైపు తిప్పింది ఆవిడ. అంటే ఆ రకంగా ఫైట్ చేస్తుంది. తప్పులేదు, గెలిస్తే ఉంది. ఆవిడ కూడా ఫైట్ చేస్తారు, ఇంకా గట్టిగా ఫైట్ చేస్తారు. ఫైట్ చేసిన వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఒక ఎంపీగా గెలిచింది అనుకోండి, పార్లమెంట్ లో రేపొద్దున మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి ఆవిడ గట్టిగా అడుగుతుంది. పోలవరం గురించి అడుగుతుంది, ప్రత్యేక హోదా గురించి అడుగుతారు, ప్రత్యేక రైల్వే జోన్ గురించి అడుగుతారు, ప్రత్యేక రావాల్సిన నుంచి 7 మెడికల్ కాలేజీలు లాంటివి తీసుకురావడానికి అడుగుతారు. అటువంటి ప్రశ్నించే నాయకులు గెలాలి కదా. ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడి, అలాగే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి అటువంటి నాయకులు గెలిస్తే తప్పులేదు. మేము కూడా సాగిస్తూ ఉన్నాం. ఏదైనా ప్రజలు వాళ్ళని మరి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎవరైతే ఓన్ గా తీసుకుంటూ ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా వాళ్ళకు ఓట్ బ్యాంక్ అనుకున్న దీంట్లో శర్మిల గారు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే గెలుస్తారు. ఇక్కడ ఏంటంటమ్మా, జగన్మోహన్ రెడ్డి అంటే నియంత్రణ మనం మళ్ళీ తీసుకురాకూడదు. ఒకటే, ఆయన ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది మరొక 40 రోజుల్లో. ఎందుకు చెప్తాను అంటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ప్రాంత ప్రజలు కానీ, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అవనివ్వండి, అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ రోజు మనం చూసాం, ఎన్నో దొంగ హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతా అన్నాడు. మళ్ళీ అదే మా ఇంటింటికి మద్యం ఇప్పుడు ఏరలే పారుతూ ఉంది. కనీసం మద్యపాన నిషేధం పక్కన పెడితే లక్ష్మణరావు గారు ప్రతి కిరాణా షాపులు కూడా మందమ్మే పథకం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అనఫిషియల్ గా స్టార్ హోటల్స్ లో మాత్రమే అవకాశం కల్పించేలాగా, ఉన్నతంగా అంటే డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే తాగే విధంగా, మిగిలిన వాళ్ళు నష్టపోకుండా ఉండే విధంగా మొత్తం అన్ని తీసేస్తా ఉన్నారు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే తర్వాత వ్యాపారం చేశాడు, కమిషన్లు దండుకున్నారు. ఎంఏ గారు కమిషన్లు దండుకున్న తర్వాత ఆయన కడుపు నిండిన తర్వాత ఏం చేశాడు, మళ్ళీ తగ్గించాడు. ప్రజల్లో వ్యతిరేకత అంటే ఎవరైతే మద్యానికి బానిసై ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ నుంచి రేపొద్దున మనకు వ్యతిరేకత వస్తుందన్న భావంతో తగ్గించాడు. మళ్ళీ దానికేమో ఒక మోసపూరితమైన మాట పెట్టాడు, ప్రజలు మందు తాగడం మానేస్తారని నేను 5 స్టార్ హోటల్లో పెడతానని. అదేం కాదు, డబ్బులు దండుకున్నాడు ఆయన. ఈ రోజున 60 రూపాయలు విలువ చేసే క్వార్టర్ ఏమో 150 రూపాయలకి అమ్మాడు, 75 రూపాయలు విలువ చేసేదేమో 350 రూపాయలకి అమ్మాడు. ఎందుకంటే ఎక్కడ నిన్నటి నుంచే ఉందేమో గూగుల్ పే, ఫోన్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. మనటి వరకు అంత భయాంట కదా, మన అమౌంట్ అంతా ఎవరి చేతిలోకి వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేశాడు డబ్బులంతా? అంటే ఇక్కడ ఏపీకి పాలించే వాళ్ళు కాదు, ప్రశ్నించే గొంతుక కావాలి అని చెప్పి షర్మిల అన్నారు. అంటే ఆల్రెడీ మీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నినాదం కూడా అది ఆల్మోస్ట్. అంటే ఆయన సరిగ్గా తన గొంతు వినిపించుకోలేకపోతున్నారన్నా ఏమనుకోవాలి? ఏం లేదు మేడం, పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరం రాజకీయాలు తీసుకొచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ప్రశ్నించాలి, మీరు ఆ రబ్బర్ చెప్పులు వేసుకున్న కూడా రాజకీయం చేయగలరు అని ఒక స్థాయికి ఈ రోజున కార్యకర్తల్ని, నాయకుల్ని, వీర మహిళలు తయారు చేశారు. మేమేమో వైఎస్ఆర్ పార్టీలోగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ, టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తీసుకొచ్చి, నేను టెంట్ హౌస్ పెట్టలేదు, పవన్ కళ్యాణ్ గారు నాయకుల్ని తయారు చేశారమ్మా. ఆ నాయకులు ఈ రోజున పార్టీలో మేము ఒక్కొక్క మెట్టెక్కుతున్న పైకి. ఈ రోజున ఏంటంటే స్థానాలు ఇవ్వలేదు కదా, మీకెవరికి కూడా టికెట్స్ ఇవ్వలేదు కదా, తయారు చేసిన నాయకులకి ఖచ్చితంగా టికెట్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు కూటమిలో ఈ రోజున మహాసంగ్రామం, ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఎవరు పడితే వాళ్ళు టికెట్ తీసుకొని ఇందులో మేము ఒక అడ్వాంటేజ్ తీసుకుంటాం అంటే కుదరదు. ఇందులో తులసిరెడ్డి గారు, నేను చిన్నప్పటి నుంచి ఒక్క నిమిషం అమ్మా, తులసిరెడ్డి గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, ఆయన చాలా అనుభవజ్ఞులు. ఆయన ఒక మాట అన్నారు,
ప్రజెంట్ పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసేంత అమౌంట్ నేను ఖర్చు పెట్టలేను, నేను ఎలక్షన్ చేయలేనని. సో మేము కూడా ఇప్పుడు రేపొద్దున ఏమో ఇంకా మాకు టైం ఉందమ్మా, జస్ట్ 32 నాకు ఏమో ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా టైం ఉంటప్పుడు నాలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా అన్ని రకంగా మనం బలంగా వెళ్ళాలి. ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నాడు. అనఫిషియల్ 100 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని ఎదుర్కొనేటప్పుడు ఆ రకంగా మనం కూడా రేసు క్యాండిడేట్ గా పెట్టాలి. ఓకేనండి, చెప్పండి. ఓకేనండి, టైం లేదు, కన్క్లూడ్ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. మనం చూసాం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి